మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. దేశంలో ఐటీకి పేరుగాంచిన నగరం ఏదంటే బెంగళూరు అని చెప్తాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు బెంగళూరు చాలా ఫేమస్. ఇక్కడ లక్షల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారని పేరుంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడున్న గుడిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కోరమంగరలో ఉన్న ప్రసన్న గణపతి ఆలయం ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. కోరమంగరలో ఉన్న గణేశుడి ఆలయానికి ఓ పేరుంది. అదే టెకీ గణేశ. అవును, మీరు విన్నది నిజమే. ఈ గుడికి వచ్చి పూజలు చేస్తే ఐటీ రంగంలో మెరుగైన ఉద్యోగాలు, పదోన్నతులు, కెరీర్ వృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుందని చాలా మందికి నమ్మకం. అందుకే ఈ గణనాథుడికి టెక్కీ గణేష అని పిలుస్తారు. అయితే ఈ ఆలయంలో ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. చాలా మంది ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారు తమకు ప్రమోషన్ రావాలని దేవుడు కోరుకుంటున్నారు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు తమకు ఉద్యోగం రావాలని గణేశుడికి మొక్కుతున్నారు. సోషల్ మీడియాలో టెక్కీ గణేశపై భారీగా ప్రచారం జరగడంతో చాలా మంది భక్తులు వస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆలయం గురించి ఓ వీడియో చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ఇన్స్టా రీల్లో ప్రసన్న గణపతి ఈ ఆలయానికి టెక్కీ గణేశ అని పేరుందని, ఇక్కడికి వచ్చిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో భారీగా భక్తులు వస్తున్నట్లు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండేదని స్థానిక వ్యక్తి గుర్తు చేశారు. కానీ ఐటీ ఉద్యోగుల రాకతో రద్దీ ఏర్పడిందని చెప్పారు. దీంతో అంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు. తాను దాదాపు 3 దశాబ్దాలుగా కోరమంగరలో నివసిస్తున్నానని ఒక వ్యక్తి చెప్పారు. ప్రతిరోజు ఈ ఆలయం మీదుగా వెళ్తుంటామని, సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందకముందే స్థానికులకు దీని చరిత్ర, ప్రాముఖ్యత తెలుసని వారు తెలిపారు. ఆలయాన్ని సందర్శించడం వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని ప్రజలు నమ్మితే తప్పులేదని, ఎవరైనా దేవుడి వద్దకు తమ కోరికలు తీర్చాలని వెళ్తారని గుర్తు చేశాడు. ఒకప్పుడు ప్రార్థనకు అనువైన ప్రశాంతమైన ప్రదేశంగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారిందని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మన హైదరాబాద్ కు దగ్గరలో ఉండే చిలుకూరు బాలాజీకి కూడా ఓ పేరుంది. అదే వీసా టెంపుల్ అని. ఇక్కడ వచ్చిన వారికి త్వరగా వీసా వస్తుందని నమ్మకం ఉంది.